హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ ఆఫీస్ క్యాబిన్లో ఉండగా ఇందు పరుగున వచ్చి గగన్ కాళ్ళపై పడి అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి షాక్ అయిన గగన్ ఇందుని పైకి లేపుతూ ఏంటమ్మా ఇది అని అంటూ ఉంటాడు. ఇక ఏడుస్తూ తన చెంపలపై గగన్ చేతులతో కొట్టుకుంటూ నన్ను క్షమించన్నయ్యా అని వేడుకుంటూ ఉంటుంది ఇందు. ఏంటమ్మా ఇది, ఏం జరిగింది అని గగన్ అడుగుతూ ఉండగా మా అత్త వాళ్ళు అడిగిన కట్నం అపూర్వ అత్తయ్య ఇవ్వనని చెప్తే మా అమ్మ నాన్న బాధలో ఉంటే నువ్వే కదన్నయ్య ఆ కట్నం ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టావు అని ఇందు ఏడుస్తూ గగన్ని అడుగుతుండగా గగన్ నవ్వుతూ ఇందుని దగ్గరగా తీసుకుంటాడు. ప్రేమగా తల నిమురుతూ ఉంటాడు. ఇక ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుంచుకో అమ్మా అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు గగన్. ఇక ఆ మాటలన్నీ భూమి వినేస్తుంది. ఇక ఇందు వెళ్తూ ఉండగా భూమి పక్కకి తప్పుకుంటుంది. ఇందు వెళ్ళిపోగానే భూమి వచ్చి గగన్ని గట్టిగా వాటేసుకుంటుంది. ఇంత గొప్ప వ్యక్తి నన్ను ప్రేమించడం నా అదృష్టం అని భూమి గగన్ని వాటేసుకొని చెప్తుండగా వదులు భూమి అని అంటూ బలవంతంగా భూమిని వదిలించుకుంటాడు గగన్. ఇక మళ్ళీ బాధగా ఇలా అంటుంటాడు గగన్, ఎంత గొప్పవాడైతే ఏంటి భూమి, నేను గొప్పవాడినైనా కూడా నాకు కావలసిన వ్యక్తుల మనసుల్లో కాస్త స్థానం కూడా సంపాదించలేకపోయాను అని గగన్ బాధగా అంటుండగా భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక తను శోభాచంద్ర శరత్చంద్రల కన్న కూతుర్నని గగన్కి భూమి నిజం చెప్పేస్తుందా? ఆ నిజాన్ని గగన్ యాక్సెప్ట్ చేయగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.